నమస్తే అండి. నేను మీ పోతిరెడ్డి కృష్ణకాంత్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధిని. ఇవాళ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇవాళ మనం చూసాం ఏషియాలోనే బిగ్గెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ, ఏదైతే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటామో, ఆ యొక్క ఎలక్షన్స్ జరిగాయి. అండ్ ఆ ఎలక్షన్స్‌లో మన మహాయుతి అలయన్స్, మన మహాయుతి కూటమి ఏదైతే బీజేపీ అక్కడ మహారాష్ట్ర బీజేపీ ప్లస్ షిండే శివసేన ఈ 2 కలిపి ఎలక్షన్‌లో నుంచున్నాయో, అవి ఇవాళ రోజు క్లీన్ స్వీప్ చేస్తూ ఫస్ట్ టైమ్ ఇన్ బీఎంసీ హిస్టరీ ఒక బీజేపీ వ్యక్తి మేయర్ అయ్యే విధంగా ఇవాళ రోజు ఆ రిజల్ట్స్ మనకి తెలియజేస్తున్నాయి. సో ఇది ఒక చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ రోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఆ, మొన్న రీసెంట్గా మనం చూసాము ఏదైతే ఈ రాజ్ ఠాక్రే, ఏదైతే ఎంఎన్ఎస్ శివసేన పాత శివసేనకి పిల్లపాటి అయిన ఎంఎన్ఎస్ ఎవరైతే రాజ్ ఠాక్రే ఉన్నాడో, ఆయన ప్లస్ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు ఆదిత్య ఠాక్రే, వీళ్ళు ఎలాగైతే మా బీజేపీ తమిళనాడు ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కె అన్నమలై గారి గురించి ఆ, ఒక కామెంట్స్ చేశారో, దానికి అనుగుణంగా ఇవాళ రోజు వాళ్ళకి ధీటైన సమాధానంగా ఇవాళ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వాళ్ళకి బుద్ధి చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అది మా అందరికి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరికి మొత్తం నేషనల్ లెవెల్ అందరికీ బాధ కలిగించాయి. అది అన్నమలై గారిని రాజ్ ఠాకరే గారు రస్మలై అని సంబోధిస్తూ కావాలని వెటకరంగా మాట్లాడుతూ, ఎవరు అన్నమలై అంట, ఎవరు రస్మలై అంట, మన తమిళనాడు ఆ, అందరికీ చెందిందంట, బయట వాళ్ళకి చెందింది కాదు ఇది అని చెప్పి ఇంకా కొద్దిగా అసభ్య పదజాలం వాడడం జరిగింది. కానీ ఇవాళ రోజు అజయ్ రాజ్ ఠాకరే గారి ఎంఎన్ఎస్ అండ్ ఉద్ధవ్ ఠాకరే గారి పార్టీ ఇవాళ రోజు ఆ, నామోర్ నిషాన్ లేకుండా ఆ, కొట్టుకుపోయింది బీఎంసీ ఎలక్షన్స్ లో. మరి ఇవాళ రోజు రాజ్ ఠాకరే గారు, ఆదిత్య ఠాకరే అండ్ ఉద్ధవ్ ఠాకరే గారికి ఇప్పటికైనా తెలిసి ఉంటుంది మా బీజేపీ యొక్క పవర్ ఏంటన్నది. ఎందుకంటే ముఖ్యంగా మొన్న బీఎంసీ ఎలక్షన్ కి అన్నమలయ్య గారు తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో మహారాష్ట్రలో వాళ్ళందరి దగ్గరకు వచ్చి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మలాడ్ వెస్ట్ ఒకటి అండ్ ఇంకో ప్లేస్ కూడా ఉంది అక్కడ. సో ఇలాంటి చోట్ల కొన్ని చోట్ల వాళ్ళు ఈ తమిళ్ స్పీకింగ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో అలాంటి చోట్ల ఆయన ఖచ్చితంగా వచ్చి ఆయన క్యాంపెయిన్ చేయడం వల్ల ఇవాళ రోజు అక్కడ ఓటు పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది అక్కడ. సో ఇదే రాజ్ ఠాకరే అండ్ ఉద్ధవ్ ఠాకరే ఆయన రానియను అది ఇది అన్నారు. కానీ అదే అన్నమలై చాలా ధైర్యంగా, హూ ఇస్ అన్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా, మనందరికి తెలుసు ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ యూపీఎస్సీ టాపర్. ఒకప్పుడు ఆయనని సింగం అని కూడా పిలిచేవారు ఆయనని, ఆ, కర్ణాటకలో పోస్టింగ్ ఐపీఎస్ కింద ఉన్నప్పుడు. సో అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తిని వీళ్ళు పాపం బెదిరించి మేము ముంబై రానివ్వం అది ఇది అన్నారు. కానీ అదే అన్నమలై గారు అదే ముంబైకి వచ్చి ఇదే బీఎంసీ ఎలక్షన్స్ లో ఆయన క్యాంపెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆయన క్యాంపెయిన్ చేసిన ఈ 2 చోట్ల, ఈ మలాడ్ వెస్ట్ ఒకటి అండ్ ఇంకో చోట కూడా చాలా మంచి ఓట్స్ పర్సంటేజ్ వచ్చింది బీజేపీకి అని, మహాయుతి కూటమికి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ విధంగా చూసినా కూడా మనం అన్ని విధాలుగా బీజేపీ పవర్ ఏంటన్నది వాళ్ళ రోజు రాజ్ ఠాకరేకి అండ్ ఉద్ధవ్ ఠాకరేకి తెలిసే ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అండి. ఎందుకంటే ఇవాళ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాట్ ఓన్లీ బీఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా, అలానే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ దాని యొక్క సత్తా చాటబోతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మొన్న మీరు చూసుకున్న తమిళనాడులో కూడా ఈ తిరుపరాన్ కుండ్రం ఇష్యూ ఏదైతే ఉందో, ఈ కార్తీక దీపం గురించి, ఆ తిరుపురాన్ కుండ్రం అనే ఆ కొండ మీద మన కార్తీక దీపం, మన హిందువులు ఎన్నో వందల సంవత్సరాలుగా అక్కడ కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు. సో అలాంటిది వెలిగిద్దామని ఈసారి అనుకుంటే, అక్కడున్న డిఎంకే గవర్నమెంట్, ఈ స్టాలిన్ గవర్నమెంట్ ఎలా అయితే అదే కొండ మీద ఉన్న ఒక దర్గాని, అందులో ఉన్న కొందరు అన్యమతస్తుల్ని వాళ్ళ మెప్పులు పొందడానికి మన కార్తీక దీపాన్ని వెలిగించకుండా అక్కడ ఎలా అడ్డుకుందో, డిస్పైట్ హైకోర్టు ఆర్డర్స్, అంటే హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నాం మనం, మా దీపం వెలిగించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు, హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి మనకి. అయినా కూడా హైకోర్టు ఆర్డర్స్ కూడా తుంగలో తొక్కుతూ అక్కడ డిఎంకే గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్ ఎలా అయితే మన హిందువులకి అగేన్స్ట్ గా అక్కడ అంత పెద్ద గొడవ చేసిందో మొన్న మనం చూసాం. దానికి అనుగుణంగా మొన్న అన్నమలయ్య గారు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. అండ్ ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో ఆ జడ్జి గారు,
కార్తీక దీపం వెలిగించుకోవచ్చని. ఆయన మీద కూడా ఇవాళ రోజు ఈ డిఎంకే అండ్ సో కాల్డ్ కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ వీళ్ళందరూ కలిసి పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ మోషన్ అంటే జడ్జి గారిని తీసేసేయండి అని ఇంపీచ్మెంట్ మోషన్ కూడా ఆ, 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 దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంటే మీకు అగైన్స్ట్ గా ఎవరైనా మాట్లాడితే లాస్ట్ కి మీరు జడ్జిల్ని వాళ్ళని కూడా మీరు తీసేద్దాము, అసలు రాజ్యాంగబద్ధంగా ఉండడానికి లేదు ఇక్కడ అన్నట్టుగా ఉంది మీ వ్యవహార శైలి, ఈ ఇండియా అలయన్స్ వ్యవహార శైలి. సో అదే విధంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా ముఖ్యంగా బీజేపీ అండ్ అన్నా డిఎంకే అలయన్స్ ఖచ్చితంగా అక్కడ గట్టి విజయం సాధిస్తుంది అనడానికి ఇవన్నీ ఒక నిదర్శనాలు. ఎందుకంటే ఆ, మన వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెత ఉందండి. సో వినాశకాల విపరీత బుద్ధి ఉండటం వల్లనే ఈ సోకాల్డ్ డిఎంకే పార్టీ కానీ ఇప్పుడు ఈ బిఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఈ సోకాల్డ్ ఎంఎన్ఎస్ అండ్ ఉద్ధవ్ థాకరే గారి పార్టీ కానీ వీళ్ళందరికీ కూడా ఇట్లానే వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాము, అవతల పార్టీ లీడర్స్ ని చాలా చిన్న చూపుగా మాట్లాడటం జరిగింది. అండ్ ఇవాళ రోజు ఆ ఎలక్షన్ రిజల్ట్స్ లోనే వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది ఆ రిజల్ట్స్ ద్వారానే. సో రేపు తమిళనాడులో కూడా అదే జరగబోతుంది. ఈ కార్తీక దీపం ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ అయిందో ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు అక్కడ ప్రతి హిందూ కూడా మనోభావాలు దెబ్బతినాయి. సో వాళ్ళందరూ కూడా ఈసారి అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ అలయన్స్ కి ఖచ్చితంగా గట్టి ఓట్లు పడతాయని చెప్పి ఇది ఒక నిదర్శనం అనిపిస్తుంది నాకు. అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఇంకోటి వాళ్ళు చూసుకుంటే అండి, వెస్ట్ బెంగాల్లో కూడా మనకు తెలుసు హిందువుల మీద ఎన్ని అఘాయిత్యాలు అవుతున్నాయి అక్కడ. అక్కడ ఉన్న టీఎంసీ గవర్నమెంట్ అనేది మనం చూస్తున్నాం, మమతా దీది గవర్నమెంట్. అండ్ నిన్నగాక మొన్న అక్కడ ఈడీ సోదాలు జరుగుతుంటే ఆమె మీద, ఈ కోల్గేట్ స్కామ్ పరంగా ఆమె మీద ఈడీ సోదాలు జరుగుతుంటే ఐపాక్ అనే ఒక సంస్థ ఎక్కడైతే ఈడీకి ఇన్ఫర్మేషన్ అందిందో అక్కడ కొన్ని మనీ లాండరింగ్ సంబంధించిన పత్రాలు అవన్నీ ఆఫీసులో ఉన్నాయి, ఆమెకు సంబంధించిన ఐపాక్ సంస్థ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో అక్కడ ఈడీ సోదాలు జరుగుతుంటే ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అయిన ఒక మమతా దీది గారు చాలా ఆ, పెద్ద సెక్యూరిటీని వేసుకొని అక్కడ ఈడీ ఆఫీసర్ని వాళ్ళ యొక్క డ్యూటీని చేయకుండా వాళ్ళని అడ్డుకొని అబ్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళ డ్యూటీస్ ని ఈమె మొత్తం అక్కడ చొరబడి ఆమె మా పెద్ద సెక్యూరిటీతో వాళ్ళతో వీళ్ళతో అక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళు ఆమె ఎవరైతే ఆమె తొత్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని అక్కడ చొరబడి ఈడీ అధికారులను పక్కగా నెట్టేసి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్స్, ఏవో కొన్ని ల్యాప్టాప్ అవి తీసుకొని వెళ్ళిపోయారంట. అది మనందరం క్లియర్ గా అది అన్ని నేషనల్ టీవీస్ లోను లైవ్ లో చూసాము, అన్ని చూసాం. ఇవాళ దాని పరంగానే సుప్రీంకోర్టులో ఈడీ అప్లికేషన్ వేయడం జరిగింది. ఇట్లా ఒక పబ్లిక్ సర్వెంట్ డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేశారు ఆవిడ అని చెప్పి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈడీ ఇవాళ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఇప్పుడు క్లియర్ గా సమీక్ష చేస్తుంది అండ్ నెక్స్ట్ డేట్ వచ్చే నెల ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి ఏమీ జరగకుండా అండ్ ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా అండ్ ముఖ్యంగా పోలీసులు ఇటువంటి వాటి మీద అత్యుత్సాహం చూపించకుండా, వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎవరైతే ఈమెకి తొత్తులుగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు అత్యుత్సాహం చూపించకుండా వాళ్ళు ఎవరైతే ఈడీ ఆఫీసర్ల మీద రివర్స్ లో కేసులు వేశారు అక్కడ లోకల్ పోలీసులు, వెస్ట్ బెంగాల్ పోలీసులు. సో ఆ పోలీసు వాళ్ళకు కూడా మీరు ఈడీ ఆఫీసర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు అని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళ రోజు. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ఏ, నాకు గుర్తొచ్చేది ఒకటే ఒక సామెత, అదేంటంటే వినాశకాల విపరీత బుద్ధి. సో ఎవరెవరు యొక్క అన్యాయాలు అక్రమాలు ఇంకా తారాస్థాయికి చేరుకుంటాయో అలాంటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ కి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రాజ్యము వాళ్ళ గవర్నమెంట్ మొత్తం పడిపోయిన తర్వాత వాళ్ళకి బుద్ధి వస్తుంది. సో ఇక్కడ తమిళనాడు చూసినా, వెస్ట్ బెంగాల్ చూసినా, ఆల్రెడీ ఇప్పుడు బిఎంసీ ఎలక్షన్స్ లో మనము మహారాష్ట్ర చూసాము. నెక్స్ట్ ఇంకా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ కూడా ఇలాంటి ప్యాటర్నే మనం చూడబోతున్నాం. అక్కడ ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్స్ రాబోతున్నాయి తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి చాలా ప్రగాఢ నమ్మకం ఉంది నాకు. ఇది నా సొంత అనాలిసిస్. సో నాకైతే ఎందుకో చాలా గట్టిగా అనిపిస్తుంది మనం ఖచ్చితంగా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ కూడా 100% ఇండియా గవర్నమెంట్లు ఫామ్ చేస్తామని చెప్పి. భారత్ మాతాకి జై, వందే మాతరం.